అందరికీ నమస్కారం. కాదంబరి జత్వాని అనే ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ని డాక్టర్ ఆ అమ్మాయి కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే లుచ్చా యదవ 5 కోట్లకి కక్కుర్తిపడి వ్యవస్థ మొత్తాన్ని వాడుకొని ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారో నిన్న అమ్మాయి TV5 న్యూస్లో మూర్తి గారి డిబేట్లో వచ్చి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి. ఈ విధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకోవడానికి సజ్జల గాడికి అధికారం ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు. వాడి ఆదేశాలు లేకుండా ఈ రకంగా అంతా జరగదు. ఆ అమ్మాయిని కుక్కల విద్యాసాగర్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ఎక్స్ కన్వీనర్ ఈడు పెళ్లి చేసుకోమని ప్రపోజల్ ఆ అమ్మాయికి ఈడు చేశాడు. ఆ అమ్మాయి వీడి గురించి ఆలోచించినప్పుడు వీడికి ఉన్న దరిద్రపు గొట్టు వ్యవహారాలన్నీ ఆ అమ్మాయి తెలుసుకొని కుదరదు అని చెప్పింది. తర్వాత నుంచి ఎంత దారుణంగా వీడు బిహేవ్ చేశాడంటే ఆ అమ్మాయికి న్యూడ్ వీడియోలు పంపాడు, న్యూడ్ ఫోటోలు పంపాడు. ఆ రకంగా ఆ అమ్మాయిని విపరీతంగా హెరాస్ చేశాడు. తర్వాత 5 కోట్లు, ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు ఈ సజ్జల గాడికి ఆఫర్ చేస్తే వీడు పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఎవరెవరైతే కాంతిరాణా సిపిగా ఉన్నాడు విజయవాడకి, వీడు విశాల్ గున్ని, సీతారామాంజనేయులు వీళ్ళందరూ కలిసి ముంబై వెళ్ళి వాళ్ళు ఒక హోటల్లో ఉంటే ఆ ఫ్యామిలీ అంతా ఆ హోటల్ నుంచి ఒక్క అరెస్ట్ వారెంట్ లేకుండా, ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చి VTPS గెస్ట్ హౌస్లో ఉంచారు. ఎవరెవరు వెళ్ళారు విజయవాడ నుంచి ముంబై? విశాల్ గున్ని వెళ్ళాడు, కాంతిరాణా వెళ్ళాడు, సిఐలు SIలను తీసుకొని వెళ్ళారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి కదా. ఏమీ లేకుండా తీసుకొచ్చి VTPS గెస్ట్ హౌస్లో 3 రోజులు ఫ్యామిలీ మొత్తానికి నరకం చూపించారు. తర్వాత వాళ్ళు మాట వినకపోయేసరికి ఏప్రిల్ 6వ తారీఖున ఫ్యామిలీ మొత్తాన్ని రిమాండ్కి వేశారు. ఇది ఎంత పద్ధతి లేని, ఎంత అనాగరిక సమాజంలో పాపం ఆ అమ్మాయి ఆ 40 రోజులు నరకం చూసిందో 40 రోజులు ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా నరకం చూపించారు. కనీసం ములాఖత్తుకి వెళ్ళడానికి కూడా ఆ అమ్మాయికి అవకాశం వల్ల ఆడవాళ్ళకి ప్రైమరీగా కావాల్సినటువంటి అవసరం శానిటరీ ప్యాడ్స్ అవి ఇవ్వటానికి కూడా అనుమతి ఇవ్వాల. జైలు అధికారులను కూడా మేనేజ్ చేశారు అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపారా? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు బ్రోకర్ కాబట్టి బ్రోతల్ హౌస్ని నడిపారా ఇక్కడ అనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూస్తే ఆ అమ్మాయి డాక్టర్ చదువుకుంది. అమెరికన్ యూనివర్సిటీలో ఈ అమ్మాయి రాసినటువంటి ఆర్టికల్స్ ప్రింట్ అయినాయి. అంత బాగా చదువుకున్న వ్యక్తి ఆ అమ్మాయి. వాళ్ళ ఫాదరు మర్చెంట్ నేవీలో పనిచేశారు, వాళ్ళ మదర్ RBIలో పనిచేశారు. వాళ్ళిద్దరు దేశం కోసం పనిచేశారు. ఇట్లాంటి లుచ్చానా కొడుకులు అందరూ కలిసి ఆ అమ్మాయిని అటు ఇబ్బంది పెడతారని తెలియక దేశంలో ప్రజలందరూ మనోళ్ళు అనుకొని వాళ్ళు పనిచేశారు. ఇట్లాంటి వాళ్ళని నిట్ట నిలువున నడి రోడ్డు మీద ఉరిదీయాలా, ఇంకేమన్నా చేయాలా? ఒక ఫ్యామిలీని, అన్యం పుణ్యం తెలియని ఫ్యామిలీని 5 కోట్ల కక్కుర్తుపడి సజ్జలగాడు జగన్గాడు ఇద్దరు కలిసి ఈ రకంగా ఇబ్బంది పెట్టారంటే దానికి సహకరించిన ఈ పోలీస్ ఆఫీసర్లని పూర్తిగా సర్వీసులో నుంచే తీసేయాలని, సస్పెండ్ చేయటాలు, VRలకు పంపించటాలు, అసలు వీళ్ళకి సర్వీస్ అనేది లేకూడదు. వీళ్ళు సమాజంలో సేవ చేయడానికి పనికిరాని వ్యక్తులు వీళ్ళు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ సజ్జలగాడికి, ఆ జగన్ గాడికి ఏవైతే ఇచ్చారో తీర్పు 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారో అంతకంటే దారుణమైన తీర్పు ఏంటంటే అసలు ఈ పోలీస్ ఆఫీసర్లను అందరినీ సస్పెన్షన్ చేసి దేనికి పనికి రాకుండా చేయాలి. వీళ్ళు ఇంకోసారి సర్వీస్లోకి రాకూడదు. వచ్చిన దగ్గర నుంచి ఇట్లా అధికార దుర్వినియోగం చేస్తారు. ఏమన్నా అసలు ఇది పద్ధతేనా? ఫేక్ కేసు పెట్టి 5 లక్షల రూపాయల కోసం వాళ్ళు ముంబై నుంచి ఇక్కడికి వచ్చి 5 లక్షల రూపాయలు ఏదో ఫేక్ చేశారని చెప్పి ఫేక్ కేసు పెట్టి 40 రోజులు రిమాండ్లో పెట్టారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏందో తెలుసా? 10 సంవత్సరాల వరకు
జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టారు పోలీసులు. వీళ్ళని ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్యోగ క్యాలెండర్ అడుగుతూ తాడేపల్లి ఇంటికి ముట్టడి చేస్తే వాళ్ళందరి మీద రేప్ కేసులు పెట్టారు. వాళ్ళ కనీసం అక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోకుండా, ఏ సెక్షన్లో అప్లై చేస్తున్నారో తెలుసుకోకుండా ఆ సెక్షన్లో పెట్టిన వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా 10 సంవత్సరాలు కూడా బయటికి రాలేనటువంటి సెక్షన్లు ఆ అమ్మాయి మీద నమోదు చేశారంటే వీళ్ళు వ్యవస్థల్ని ఏ విధంగా వాడుకున్నారు, ఏ కార్యక్రమాల కోసం వాడుకున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. హోమ్ మినిస్టర్ అంతకుముందు సుచరిత ఉంది, ఆ తర్వాత తానేటి వనిత వచ్చింది. వీళ్ళందరూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి తప్పితే ఏ ఒక్క ఆడపిల్ల కన్నా ఈ రాష్ట్రంలో న్యాయం చేశారా? ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో ఇసుక తిన్నెల్లో ఒక అమ్మాయి రేపుకు గురైతే కనీసం ఆ నిందితుడిని కూడా వీళ్ళు పట్టుకోలేకపోయారు వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలో. అంత దరిద్రులు వీళ్ళు. రమ్య అనే అమ్మాయిని ఒకడు నడి రోడ్లో కత్తితో పొడిచి చంపేస్తే వాడు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు. దిశ చట్టం అన్నారు. ఏది దిశ? ఎక్కడుంది దిశ? నాకు అర్థం కాల. దిశ చట్టం ఇది ఒక్క కాదంబరి జత్వానీ గారి సమస్య కాదు, ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల సమస్య. డబ్బులుండి పలుకుబడి ఉండి రాజకీయంగా ఏదైనా చేయగలం, డబ్బులు ఇస్తే ఏదైనా అవుతుంది అనుకునే ప్రతి లుచ్చా నా కొడుకు ఆడాళ్ళ మీద ఇలాగే పడతాడు. పాప మా అమ్మాయి ఎంత బాధపడితే నేను 6 నెలలు నిద్రే పోలేదు, నిద్రే పట్టలేదు. నాకు కనీసం నా ఫ్యామిలీ కూడా నా దగ్గరికి రాలేదు. అందరి ముందు చులకనైపోయాం, లోకువైపోయాం. నా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేశారు, మా ఫ్యామిలీ భవిష్యత్తును నాశనం చేశారని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది అమ్మాయి. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో అధికారం ఇచ్చారు. రాష్ట్రం నాశనం చేసింది కాక దేశం మొత్తం ముందు రాష్ట్రం పరువు తీస్తున్నారు ఇట్లాంటి ఎదవలు. వీళ్ళ నిజంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇట్లాంటి చేష్టాలు చేసే వాళ్ళందరినీ. ఖచ్చితంగా చట్టాలు కఠినతరం చేయాలి. ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడిని వదలకుండా ఏదో ఒకటి చేసే వరకు పెద్దోళ్ళు ఎవరైతే డబ్బుండి రాజకీయంగా పలుకుబడి ఉండి ఏదైనా చేయగలం, ఎవరినైనా నాశనం చేయగలం, డబ్బుతో కొట్టగలం అనుకునే ప్రతి లుచ్చానా కొడుక్కి ఒక్క సమాధానం కావాలి. ప్రతి ఒక్కడు వణికిపోవాలి. ఇంకోసారి ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్ళాలంటే వణికిపోవాలి. అలాంటివి చేయాలి. అయితే ఈ అమ్మాయి నిన్న లైవ్లోకి రావడానికి చాలా బాధపడతా భయపడతా వచ్చింది పాపం. ఆ అమ్మాయి లైవ్లోకి వచ్చి రాగానే చంద్రబాబు గారు, అనితా మేడం అంటూ వాళ్ళిద్దరు పేర్లు చెప్పి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అంటుంది. ఆ అమ్మాయి ఆనందం కోసం కాదు, ఇంకొక నాలాంటి ఆడపిల్లకి అన్యాయం జరగకుండా మీరు చూడండి, ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ శిక్షించండి. సో మిగిలిన వాళ్ళు ఇంకెవరన్నా ఇలాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళందరూ ఆపుకుంటారు, ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుందని ఆ అమ్మాయి మామూలుగా ఏడోళ్ళు అది చూస్తుంటేనే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే విధంగా ఆ అమ్మాయి బాధపడింది. ఇట్లాంటి సజ్జలగాడి లాంటి బ్రోకర్ నా కొడుకులు, వాడు చెప్పిన మాటలు వినే ఇట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చేసుకున్నటువంటి కర్మ. ఆలోచించండి, మీ ఇంట్లో ఆడపిల్లకైనా ఇట్లాంటి సమస్య వస్తే ఒక ఆడపిల్ల మీకు చెప్పుకోలేక ఎంతమంది వ్యవస్థలతో పోరాడిద్ది? రాజకీయంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, ఇంకో పరంగా ఎన్ని డిపార్ట్మెంట్లతో ఆవిడ, పారిశ్రామికవేత్తలతో ఎంతమందితో ఒక ఆడపిల్ల ఒక ఫ్యామిలీ ఫైట్ చేస్తుందో మీరు కూడా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటుంది. సో ఇటువంటి లుచ్చా వ్యవహారాలు, ఇట్లాంటి బేవర్స్ వ్యవహారాలు ఇంకొకసారి ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పారిశ్రామికవేత్త కానీ జరగకుండా చేయకుండా మనందరం కలిసికట్టుగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా పోరాడాలని, ప్రభుత్వం కూడా ఈ అమ్మాయికి 100% న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.